గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 4వ అధ్యాయము 39వ శ్లోకం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం హచిరేణాధిగచ్చతి. జితేంద్రియుడు, సాధన పరాయణుడు, శ్రద్ధాళువు అయిన మనుజునకు ఈ భగవత్ తత్వ జ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే ఏమాత్రము విలంబము లేకుండా అతడు భగవత్తత్వరూపమైన పరమశాంతిని పొందును. ఇంతకు ముందు శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం, ఈ సృష్టిలోనే జ్ఞానంతో సమానంగా ఇతర ఏ వస్తువు లేదు. జ్ఞానం అంత పవిత్రమైనది ఇంకొకటి లేదు. కాబట్టి పాపాలన్నిటినీ కూడా జ్ఞానం దహించి వేస్తుంది. ఎలాగైతే అగ్ని సమిధల్ని దహించి వేస్తుందో అలాగా పాపరాశిని జ్ఞానం దహించి వేస్తుంది. జ్ఞానము ఏ విధంగా పొందాలి? బహుకాలం వరకు కూడా విశుద్ధమైన అంతఃకరణంతో కర్మయోగాచరణము చేసి తద్వారా జ్ఞానాన్ని అంటే భగవత్తత్వ జ్ఞానాన్ని పొందాలి. పొందిన వాళ్ళకు లభించేది ఏమిటి? ఈ శ్లోకంలో స్వామి వివరించి చెప్తున్నారన్నమాట. జితేంద్రియుడు, సాధన పరాయణుడు, శ్రద్ధాడు అయిన మనుజునకు ఈ భగవత్తత్వ జ్ఞానం లభించును. భగవత్తత్వపరమైనదే జ్ఞానము. జ్ఞానము అంటే ఇతరత్ర రకరకాల విషయాల గురించి మనకు నాలెడ్జ్ ఉంటుంది. భౌతికమైన విషయాలు, జగత్తులో విషయాలు, సమాజంలో విషయాలు, కుటుంబంలో విషయాలు, విద్యకు సంబంధించినవి, వృత్తికి సంబంధించినవి, ఎన్నో విషయాల గురించి మనకి పరిజ్ఞానం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్. అది నాలెడ్జ్, జ్ఞానం. అది కూడా జ్ఞానమే. కానీ ఏమిటంటే భగవత్తత్వపరమైన జ్ఞానం ఏదైతే ఉంటుందో దానికి అసలు సిసలైన జ్ఞానము అని పేరు. జ్ఞానం అంటే ఏదేదో అర్థం చేసుకుంటారనే పరమాత్మ స్పష్టంగా చెప్తున్నారు. ఈ భగవత్తత్వ జ్ఞానము, భగవంతుడు అనే ఒక తత్వాన్ని, పరబ్రహ్మము అనే ఒక పదార్థాన్ని సవ్యమైన దిశలో చక్కగా అర్థము చేసుకోవడం ఏదైతే ఉంటుందో దానినే జ్ఞానము అంటారు. ఆ జ్ఞానము ఎవరికి లభిస్తుంది అంటే వారి లక్షణాలు ఎలాగ ఉండాలి దాన్ని కూడా స్వామి శ్లోకంలో చెప్తూ ఉన్నారనమాట. జితేంద్రియుడు, ఇంద్రియాలను సాధనాపూర్వకంగా నిగ్రహించుకున్నవారు. ఇంద్రియాలను నిగ్రహించుకున్నప్పుడే రాగద్వేషాది ద్వంద్వాలు, అవికారాలన్నీ పోతాయి. నేను, నాది, నా వాళ్ళు అనుకునేది రాగము. నాది కాదు, అది పరాయిది, పరాయి వాళ్ళు, నాకు నచ్చనివి, నాకు నచ్చని వాళ్ళు, ఇది ద్వేషం. ఈ రెండిటికి అతీతంగా ఉండే అంత సంయమన స్థితి సాధించడము సాధన ద్వారా ఇంద్రియాలను నిగ్రహిస్తే అప్పుడు సంభవం అవుతుందన్నమాట. కాబట్టి జితేంద్రుడైన వాడు సంపూర్ణంగా ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును శాంతింపజేసి పరమాత్మ వైపుగా మనస్సుని మళ్లించినవాడు జితేంద్రియుడు, సాధన పరాయణుడు. సరే అయ్యాను కదా జితేంద్రుడు అని వదిలేస్తే, నేను చాలా వరకు కృషి చేసి ఒక స్టేజ్కి వచ్చానండి, ఇప్పుడు నాకు రకరకాల లౌకిక ఆలోచనలు ఏమి రావు, లౌకికమైన విషయాల పట్ల వెంపర్లాట, కోరికలు, శ్రద్ధ కూడా ఉండదు, అంటే ఒక స్థాయికి వచ్చేసాను నేను అని ఏ క్షణం మనం అనుకుంటామో ఆ క్షణం మరలా పతనమైపోతాం. మనం అలా ఆలోచిస్తున్నాము అంటే ఇంకా మనం పండలేదు, పక్వత రాలేదు మనకు సాధనలో. ఏదో ఒక మెట్టెక్కి ఆ విధంగా చెప్పుకుంటాం. కాబట్టి సాధన పరాయణుడైన వాడు ఎప్పుడు నిరంతరం సాధనలోనే ఉండాలి. నేను అన్నీ నేర్చేసుకున్నాను, అంతా నాకు తెలుసు, నిన్ననే నాకు భగవంతుడు ప్రకటన అయ్యాడు, కాసేపు కూర్చుని మాట్లాడాడు, వరాలు ఇచ్చాడు, ఆ స్థితి నాకు వచ్చేసింది అన్నామంటే అక్కడ సాధన అయినట్లు. కాబట్టి వైష్ణవ సాంప్రదాయాలు ఎప్పుడు కూడా దాస్యభక్తి చెప్తారన్నమాట. నేను ఒక భక్తుడిని లేదా భక్తురాలిని, భగవంతుడికి అంకితం అయిపోయి ఉన్న వాళ్ళం మేము, ఎప్పుడు భక్తి అనే ఒక స్థితిలో ఉంటాము, భౌతిక జగత్తు జోలికి వెళ్ళము, ఆ విషయాలే మాకు పట్టము. ఇలాంటి స్థితిలో ఎప్పుడు కూడా ఆ ఆలోచనలు వెళ్ళకూడదు. వెళ్ళాయంటే అక్కడ పతనం అయిపోయినట్లే. భగవద్భక్తులు ఎవరైతే ఉంటారో ఆ భక్తులకి దాసాను 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 దాసులం మేము. ఎప్పుడు కూడా భక్తుడు, ప్రపంచంలో ఆ పరమాత్మకు భక్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిలో కూడా చివరి స్థానం నాది. ఆ క్యూ లైన్లో చిట్ట చివరిగా నిలబడే స్థానము, ఆ మహాభాగ్యము నాది అనుకునే అలాంటి నిరాడంబరమైన మహోన్నతమైన వ్యక్తిత్వం ఎవరికి ఉంటుందో భక్తి కదా పరాకాష్ట. భక్తులందరూ కూడా పరమాత్మను ప్రార్థించింది ఏమిటి? చంద్రశేఖర వారు నీ గుడి ముందు గడపగా పడుంటాను స్వామి అని అడిగాడు. గడపగా పడుంటే ఏం చేస్తామంటే ఇడిదిరి నిరంతరము నిన్ను చూడొచ్చు. ఈ భక్తులు ఎప్పుడు ఆ గడప ముందు వరకు వచ్చి గోవింద గోవింద అంటుంటారు కదా, నిరంతరం ఆ భక్తుల్ని చూస్తూ తరిస్తూ గోవింద నామస్మరణ వింటూ ఉండొచ్చు. నాకు ఆ భాగ్యం కావాలి, వైకుంఠం అడగలేదు, మోక్షం అడగలేదు, నీ వాక్యంలో గడపగా పడుందని. ఎంతోమంది మహాభక్తులు భాగవతోత్తములు తిరుమలగిరిలో చెట్లై పుట్టలై ఎక్కుతున్న మెట్లై శిలలై పుట్టారట. ఎందుకంటే వైకుంఠానికి పోతే ఏముంటుంది, లేదంటే మోక్షానికి వెళ్తే ఏముంటుంది, అది కాదు మాకు కావాల్సింది. నీ భక్తులు అలా తిరుగుతూ
జానపదంగానో లేకపోతే ఏదో ఒక ప్రేమపూర్వకంగా గోవింద వెంకటరమణాన్ని స్మరించుకుంటూ ఉంటారు కదా, అది విని మేము తరించాలి. అది వింటే మాకు ఆనందం కలుగుతుంది, హృదయంలో అమృతం అలా కురుస్తుంది మాకు. నీ నామస్మరణ వింటే చాలు. ఆ జానపదులు అలా కొండలెక్కుతూ గుట్టలెక్కుతూ పాటలు పాడుకుంటూ వెళ్తారు కదా, అవి విని తరిస్తాం మేము. భక్తిలో పరాకాష్ఠకు పరమోత్కృష్టమైన ఒక స్థాయికి వెళ్ళిన పరమ భాగవతోత్తములు పరమ వైష్ణవులు కోరిన కోరికలు ఇవి భగవానుడని ఇది గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడూ కూడా సాధనాపరాయణుడు. సాధన వేడకూడదా, నాకు ఒక స్థితి వచ్చేసింది అనుకుంటే అక్కడికి అయిపోయినట్టే. ఎప్పటికీ మనకు ఆ స్థితి రాదు. ఆ పరమాత్మ భక్తులందరిలో చివరి స్థానం నాది అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే అసలైన భక్తులు. శ్రద్ధాళువు, పరమాత్మ పట్ల, పరమాత్మ ప్రాప్తి పట్ల, భగవత్పరమైన విషయాల పట్ల, ఆచార్యుల పట్ల, శాస్త్ర గ్రంథాల పట్ల, భగవన్నామ స్మరణ పట్ల, భాగవతులు ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ విషయాలన్నిటి గురించి సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండడము, తెలుసుకోవాలనుకోవడము, తెలుసుకొని మనల్ని మనం ఎప్పుడు కూడా సరిదిద్దుకోవాలనుకోవడము, భగవంతుడి గురించి ఇంకా తెలుసుకోవాలనేసి ఒక ఉత్కంఠ, తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస, ఈ విధమైన లక్షణాలు ఎవరికి ఉంటాయో అలాంటి మహాభక్తులకి లేదా యోగులకే శ్రద్ధాళువులు అని పేరు. అలాంటి మహోత్కృష్టమైన వ్యక్తిత్వం ఉన్న మహాభక్తులకట ఈ భగవతత్వ జ్ఞానము లభించును. అలాంటి వాళ్ళకే భగవతత్వపరమైన ఈ జ్ఞానం లభిస్తుందట. ఆ జ్ఞానము కలిగిన వెంటనే ఏమవుతుంది, భగవంతుడు ఇది అని విధంగా ఆ భక్తుడికి, ఆ యోగికి, ఆ శ్రద్ధాళువుకు, జ్ఞానికి అర్థమయ్యి ఆ జ్ఞానం కలిగిన వెంటనే, అంటే భగవంతుడి గురించి తెలుసుకున్న వెంటనే అతడికి లభించేది ఏమిటి, వెంటనే ఏమాత్రము విలంబము లేకుండా, అసలు ఆలస్యమే లేకుండా, తర్వాత చూద్దాంలే పోస్ట్ ప్యాను, ఇంకొక నెల పరీక్షిద్దాము, ఇంకో సంవత్సరం పరీక్షిద్దాం, ఇవి ఏమీ లేకుండా వెంటనే తత్క్షణమే అతడు భగవతత్వరూపమైన పరమశాంతిని పొందును. భగవతత్వరూపమైన పరమశాంతిని పొందును. ఇక మనసు చలించదు, బుద్ధి చలించదు, ఆత్మ క్షోభించదు. ఆత్మ ఎందు పరమాత్మని అమృతం నిండి ఉంటుంది. పరమాత్మను నిలుపుకున్నాడు, బుద్ధిలో పరమాత్మను నింపుకున్నాడు, మనసులో పరమాత్మను నింపుకున్నాడు. పరమాత్మ ఏమిటో అతనికి బోధపడింది. అన్నిటా అంతటా కూడా పరమాత్మను చూస్తున్నాడు. ఎవరి మీద ఇది మాత్రమే నాది అనే రాగం లేదు. అది ఒక ద్వేషపూరితమైన ఒక శత్రుత్వ భావన లేదు. అంటే రాగద్వేషాలకు అతీతమైన ఒక స్థితికి వచ్చి అంతటా కూడా పరబ్రహ్మమునే భావిస్తూ అనుభూతి చెందుతూ ఉన్న ఒక మహాభక్తుడికి స్థితి ఏమిటి అంటే పరమశాంతి కలుగుతుంది. కూడా ఆనంద స్వరూపుడు అని పేరు. భగవంతుడు ఉండేదాన్ని ఆనంద నిలయం అంటాం. తిరుమలలో మనము ఆ గోపురాన్ని, భౌతికమైన ఆనందాలన్నీ కూడా తాత్కాలికమే, క్షణికమే. ఆ పరమాత్మ తత్వము అర్థమైన తర్వాత కలిగే ఆ మహాశాంతి, మహా ఆనందం ఏదైతే ఉంటుందో అది శాశ్వతమైన అనుభూతిని మిగిల్చేది, శాశ్వతత్వాన్ని కలిగించేది. అదే మోక్షస్థితి. పరమాత్మ ప్రాప్తి లేదా పరమాత్మ తత్వ జ్ఞానాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న మహాయోగికి లేదా భక్తుడికి మిగిలేది పరమశాంతి, పరమ ఆనందము, పరమోత్కృష్టమైన పరమపదము. అంటే భగవంతుడు తనను తానే ఇచ్చేసుకుంటున్నాడు అక్కడ భక్తుడికి. కాబట్టి టోటల్గా ఇలాంటి సాధకులకి ఎవరు లభిస్తారు అంటే భగవంతుడే లభిస్తాడు. మానవ జన్మ భగవత్ ప్రాప్తిని పొందడం కోసము భగవద్గీతలో పరమాత్మ మనకి వివరించి చెప్తుంది భగవత్ ప్రాప్తి గురించి. దానికోసమే పూజ, దానికోసమే నామస్మరణ, దానికోసమే నియమాలు, దానికోసమే సాధన, జీవితం అంతా దానికోసమే. భగవంతుడిని పొందడానికే మానవ జన్మాన్ని గుర్తించుకొని వర్తించడమే మానవ జన్మకు పరమగమ్యము. ధర్మో రక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.